ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానీ ఫార్మా సిటీ కానీ ఏదైనా కానీ హైదరాబాద్ వాసులకే ముందు దీనివల్ల సమస్య ఏంటంటే ఇక్కడ మా ప్రాంతమే మిగిలింది. మంచి కూరగాయలు కానీ మా దగ్గర ఇబ్రహీంపట్నం వచ్చి కొనుక్కోబోతారు అందరూ, ఆ ఆచార్యానికి వచ్చి కొనుక్కోబోతారు. మరి ఈ పంటలు, ఈ కూరగాయలు, ఈ పాలు ఇవన్నీ లేకపోతే రేపొద్దుగాల ఏం తింటారు హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు? ఫ్యూచర్ సిటీలో కూడా మేము ఇదే అంటున్నాం, మేము ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు. రైతులు ఎవరైతే ఇయ్యలేదో మేము పంటలు పండిస్తాం, ఆ ఫ్యూచర్ సిటీ వాళ్ళకే మేము సప్లై చేస్తామంటే అది కూడా కాదంట. మరి లాస్ట్కు ఏం దీన్ని బతకాలి, మనం ఏం చేద్దాం అనేది దయచేసి హైదరాబాద్ వాసులందరూ కూడా ఈ విషయం పట్టించుకోండి. లేకపోతే రేపొద్దున అమెరికా నుంచి అది ప్లాస్టిక్ బియ్యం వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఏమొస్తుందో మనకు తెలియదు. మన స్థానికంగా పండించిన పంటలు మనకు ఫ్రెష్గా ఉంటాయి. ఏనో అమెరికా నుంచి తెచ్చుకున్నది అది మురిగిపోయిన తిండి అవుతుంది. 15 రోజులు నెల రోజుల క్రితమో వచ్చినవి మన దగ్గర రేడియేషన్ వాడి తీసుకొచ్చి ఫ్రెష్గా చూపిస్తారు, వ్యాక్స్ పూసిస్తారు. అది మన కడుపులో పోయినాక ఇంకా మన పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. లేదు లేదు, మేము ఇండిపెండెంట్గా మేము అడిగాము, స్వచ్ఛందంగా వచ్చాము. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ గురించి ప్రజల అభిప్రాయ సేకరణ గత నెల అంటే 5 జూలై రోజున జరిగింది. అది ఒక ఇండిపెండెంట్ జ్యూరీ మెంబర్స్ అంటే ఒక జ్యూరీ కమిటీ వచ్చి వాళ్ళు అక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అభిప్రాయాలు, వాళ్ళు చేసిన అభిప్రాయాలు, దాని నుంచి వచ్చినటువంటి కంక్లూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఈరోజు ఆ జ్యూరీ రిపోర్ట్ని విడుదల చేశారు. అందుకోసం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరిగిందండి. దాంట్లో ఏం చెప్పారు మేడం? జ్యూరీ రిపోర్ట్లో ఏం రాశారు? ఆ రిపోర్ట్లో ఏం రాశారు అంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ బాధలు ఏంటి, ఈ భూసేకరణ వల్ల జరుగుతున్న సమస్యలు ఏంటి, అక్కడ ఎటువంటి పంటలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చారు, మా ఏరియాలో వచ్చి అక్కడే మీటింగ్ కండక్ట్ చేశారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది జ్యూరీ మెంబర్స్ చెప్పాలి, నేను చెప్పకూడదు. కాకపోతే ఆ రోజు జరిగిన విషయం, దాదాపు 600 మంది అందులో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మాకే ఫార్మా సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ వద్దు, మాకు కేవలం మా వ్యవసాయం అది నడిపిస్తున్నాము. అక్కడ మా ఏరియాలో దాదాపు 99% అందరూ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వ్యవసాయం మీద ఆధారపడినారు. ఇందాక మనకి జ్యూరీ మెంబర్స్ ఆల్రెడీ చెప్పారు కదా, మేమే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు మమ్మల్ని తీసేసి మీరు ఏదో ఉపాధి చేస్తామంటే ఏ విధంగా? అలాగే హరిగోపాల్ గారు సార్ కూడా చెప్పారు, ఎక్కడైనా కూడా భూసేకరణ జరిగినట్టు, అంటే ఒక జర్నలిస్ట్గా, నేను కూడా జర్నలిస్ట్నే, ఎక్కడ చూసినా కానీ భూసేకరణ జరిగిన చోట్ల స్థానికులకు ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వరండి. అది రూల్ అండి. ఎందుకంటే మీరు తెరీ డ్యామ్ దగ్గరికి వెళ్తే ఉత్తరాఖండ్లో మన తెలుగు వాళ్ళు కనిపిస్తారు, అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు. మనము ఆంధ్ర పోతే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకి ఇస్తారు. మాడల దగ్గర ఇప్పుడు మా ఏరియాలోనే మీరు చూస్తే ఆల్రెడీ కొంత గ్రీన్ఫీల్డ్ రోడ్ అని ఒకటి మొదలు పెట్టారు. అక్కడ మొత్తం బీహార్ వాళ్ళు, తర్వాత ఒరిస్సా వాళ్ళు, జార్ఖండ్ వీళ్ళే ఉన్నారు తప్ప స్థానికులు. అంటే మేమేమంటున్నామంటే మాకు ఉద్యోగాలు కావాలని మేమేం అంటలేదు, మీకు జస్ట్ చెప్తున్నాం జరుగుతున్న విషయాలు ఏంటి అని. మొన్న మా దగ్గర ఇప్పుడు జ్యూరీ మెంబర్స్ అడిగినప్పుడు ఒక అబ్బాయి ఇంటర్ చదువుకున్నాడు, మరి నీకు ఉద్యోగం వస్తుంది కదా అంటే, నేనే పాలదంద చేసి నాకు 30,000 వస్తుంది నెలకి, నాకెందుకు ఉద్యోగం? మా దగ్గర ఎంటెక్ చదువుకున్న పిల్లలు కూడా కోళ్ళ ఫారాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీలు చదువుకొని గొర్రెల పెంపకం చేస్తున్నారు. అంటే చదువుకి కేవలం ఉద్యోగం చేయాలి అనేది ఒక నియమం ఏం లేదు. మేము సొంతంగా బతుకుతున్నాం, మేము స్వతంత్రంగా బతుకుతున్నాం. మమ్మల్ని ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు? మేము అడిగే ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము మాకు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం మీరు ఎందుకు నిలబడడం లేదు? మేము అడిగేది అంతే, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయండి, భూసేకరణను రద్దు చేసి రైతులకు ఏదైతే హక్కులు కల్పిస్తామన్నారో అది మొత్తం కల్పించండి, అది మేము అడిగేది. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు పోలీస్ బలగాలను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్రోకర్లను దింపి రకరకాలుగా మభ్యపెట్టి ఎట్టు తిరిగి రైతుల నుంచి భూములు గుంజుకోవాలని ఒకటి. రెండోది లేబర్ స్టే ఉందండి, కూలీలకు మీరు పూర్తి పునరావాసం కల్పించే వరకు అసలు తీసుకున్న భూముల్లో కూడా ఎటువంటి పనులు చేయొద్దని. కానీ ఆ కోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ చేస్తూ ఈరోజు జేసీపీలని అవన్నీ తీసుకొచ్చి పంటలను కూడా మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఇది ఏ వరకు రైతు ప్రభుత్వం? ఏమన్నా అంటే మేము రైతుల కోసమే పనిచేస్తున్నామంటారు, ఇదేనా రైతుల కోసం పనిచేయడం? ఇది మేము అడిగే క్వశ్చన్. మీరు ఫ్యూచర్ సిటీ పెడతారా, ఫార్మా సిటీ పెడతారా, ఏం పెడతారో కనీసము స్థానిక ప్రజలకు దాని యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వాలి కదా. ఇచ్చి
మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటి అని అడగాలి కదా. చట్టం అదే చెప్తుంది, రాజ్యాంగం అదే చెప్తుంది. మనకు ఏమంటారు, ఇది ప్రజాస్వామ్యం అంటున్నాం కదా, ఇది రాజరికపు వ్యవస్థ కాదు కదా. కేవలం సీఎం గారు నేను తలుచుకున్నా, ఇది నా పెట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను కట్టించేస్తా అంటున్నారు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మరి ప్రజల్ని అడగాలి కదా, మీకు ఇది ఇష్టమేనా కాదా. అంటే ఒక వ్యక్తికి పెళ్లి చేసినప్పుడు నీకు నచ్చిందా లేదా అని అడుగుతాం కదా. ఇప్పుడు వీళ్ళ జీవితాలే మొత్తం మీరు నాశనం చేసేటప్పుడు కనీసము మీ అభిప్రాయం ఏంటి, మీకేం కావాలి, మీకు ఇది అభివృద్ధి ఇది కావాలా వద్దా, మీ అభిప్రాయం ఏంటి అనేది అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయవేత్తకు ఉన్నది, ప్రతి ఒక్క ఎన్నుకోబడినటువంటి వాళ్ళకు ఉన్నది. మరి మాకు మేనిఫెస్టోలోనే పెట్టారు ఫార్మాసిటీ రద్దు చేస్తామని. ఈ రోజు వరకు కూడా ఆ ఫార్మాసిటీ జీవోని రద్దు చేయలేదు. ఏమన్నంటే రద్దు అయిపోయింది అని మాట చెప్తున్నారు. మాటలు కాదు మేము అడిగేది, మీరు చేతల్లో చూపియండి, ఫార్మాసిటీ జీవోని కంప్లీట్గా రద్దు చేయండి.